హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మంచి హెల్తీ రెసిపీతోటి నేను మీ ముందుకొచ్చానండి. ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదండి, చాలా లైట్‌గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకు నచ్చుతుంది కూడా. ఇది మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువగానే చేసుకుంటారు కానీ, మన మహారాష్ట్రలో అయితే వాళ్ళు చాలా ఎక్కువగా తింటారండి. వాళ్ళకి ఇది చాలా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తింటారు వాళ్ళు. ఈ పోహాతో పాటు వాళ్ళు కొంచెం ఒక సమోసా గూడా ఇస్తారంట పక్కన. చాలా బావుంటుందంట. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామండి. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. మార్నింగ్ మనకి హడావిడిగా ఉన్నప్పుడు, టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు తొందరగా చేసుకునే రెసిపీ అండి ఇది. ముందుగా నేను ఒక కప్పు పోహా తీసుకున్నాను. అంటే అటుకులనమాట. ఒక కప్పుని అట్లా ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. అందుట్లోకి కొంచెం వాటర్ వేసుకొని 1, 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిలికి కొంచెం థిక్ అటుకులైతే బావుంటాయండి. మామూలు నార్మల్ అటుకులైతే మనం వాటర్‌లో వేయటంతోనే కరిగిపోతాయి. థిక్‌గా ఉండే అటుకులైతే బావుంటాయనమాట. చిదిరిపోకోకుండా కరెక్ట్‌గా వస్తాయి. తర్వాత వాటిలిని ఒక 5 మినిట్స్ పాటు వాటర్‌లో అట్లా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిలిని వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. అటుకులు చూసారా, ఏమాత్రం గూడా పాడవలేదనమాట. అట్లా తిక్కుగా ఉండే అటుకులు తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది రెసిపీ అనేది. ఇలా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్‌లోకి వెళ్దాము. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందుట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా చాలా హెల్తీ రెసిపీ. డైట్‌లో ఉన్న వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చిది. ఇప్పుడు అందుట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా! అందుట్లోకి ఒక 2, 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లోకి మనం పోపు గింజలు వేసుకుందాము. ఇవన్నీ కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలండి. హడావిడిగా ఫ్రై చేసుకుంటే కలరొచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకోసమని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ అనేది మీకు ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దీనికి మామూలుగా కర్రీకయినట్టు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే పోహాలోకి అలా ఉంటేనే బావుంటుందనమాట. అందుట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటా వేసుకున్నాను. ఎక్కువ టమాటా వేసుకోవద్దండి, పులుపొచ్చేస్తుంది. ఆ తర్వాత అందుట్లోకి ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పోహాలోకి మాత్రం కంపల్సరీగా మనం పసుపు వేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకునేటప్పుడు పసుపు వేసుకోము. కానీ పోహా రెసిపీలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న అటుకులున్నాయి కదండీ! అవి అందుట్లోకి వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా తిప్పుకోవాలి. చూసారా మనం ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీని. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. చాలా తక్కువ సాల్టే పడుతుందండి అటుకులకి ఎప్పుడైనా గానీ. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ టీ స్పూన్ సరిపోయింది. ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే నిమ్మరసం కొంచెం వేసుకుంటున్నానండి. లైట్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది. మీకిష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. అది ఆప్షనల్ మాత్రమే. ఇది చాలా ఫేమస్ ఫుడ్ అండి. మన దగ్గర కొంచెం తక్కువ చేసుకుంటాం కానీ, మహారాష్ట్రలో అయితే చాలా ఫేవరెట్‌గా తింటారంట. అక్కడ సమోసా గూడా ఇస్తారంట. దీంతో పాటు మన రాయలసీమలో గనక ఒగ్గానితో పాటు మిర్చి బజ్జీ ఇచ్చినట్టనమాట. చాలా లైట్‌గా ఉంటుందండి. డైట్‌లో ఉండే వాళ్ళకైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవాలి. చూసారు గదా! ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.